హాయ్ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఇప్పుడు మల్లె తోటకు వచ్చాము. చూసారా మొగ్గలు ఎలా ఉన్నాయో. ఈ ఏరియాలో మల్లె తోటలు బాగా ప్రసిద్ధి. చుట్టుపక్కల ఏరియాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే మల్లెపూలు పంపిస్తూ ఉంటారట. వీటిని ఎలా పండిస్తారు అంటే పండించడం అనకూడదు, పూయించటం అంటారు. పువ్వులు కాబట్టి ఎలా సాగు చేస్తారు అటువంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనం ఇక్కడ ఉన్నారు. అమ్మా నమస్తే, మీ పేరేంటి చెప్పండి? నా పేరు అడపా శివమ్మ అండి. శివమ్మ. ఇది తోట మీదేనా? ఇది మాదేనండి. ఏంటి, ఎప్పటి నుంచి ఉంది తోట సాగులో? తోట వేసి 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాలు అయిందా? అయితే వేసిన సంవత్సరం కొంచెం వస్తాయండి. రెండో సంవత్సరం ఒక మాదిరిగా వస్తాయి, మూడో సంవత్సరం కానీ బాగా వస్తాయి. అంటే సీజన్లోనేనా? ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? పువ్వులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 3వ నెల కానించి 10వ నెల దాకా వస్తాయండి. అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు వస్తాయి, అంతే కదా? ఆ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో ఏంటి ఖాళీగా ఉంటుందా? ఆకులు ఏమన్నా తీసేస్తారా, అలాగే ఉంచుతారా? జనవరి నెలలో ఆకులు తీసేస్తారు. ఇప్పుడు ఆకులు తీసేయకుండా చెట్లు కట్టేసి అవసరం కోస్తున్నాం. అంటు కట్టడం అంటారు, అదేనా చెట్లు కట్టడం అంటే? మామూలు చెట్లే పుట్లాలు కడతామండి. ఓకే ఓకే. పుట్లాలు కట్టి పైన చివర్లు కోస్తాం. వాటిని కోసేసి నీళ్ళు పెడితే ఇగురు పెట్టి. ఓకే. బలంగా ఏమేస్తారు? ఎరువులు అవి వేస్తారా? ఎలాంటి ఎరువు? మామూలుగా పంటలకు వేసే ఎరువేనా, వేరే ఏదైనా? ఇప్పుడు ఈ మధుర మల్లె చెట్లు హైబ్రిడ్ అండి, అందుకని మామూలుగా సపరేట్గా. ఓకే, సపరేట్గా ఉంటుంది దీనికి. ఓకే. ఎలా ఉంది? పొటాస్ అవన్నీ వేస్తారా? ఇక్కడ ఎక్కడెక్కడికి పంపిస్తారు ఈ పూలు కోసి? మీరే పంపిస్తారా, వేరే మధ్యవర్తులు ఏమైనా వచ్చి కొనుక్కొని వెళ్తారా? మధ్యవర్తులు కొనుక్కోపోతారండి. పెద్ద పెద్ద తోటలు అయితే. మాది 20 సెంట్లేగా. చిన్న తోట మీది? ఇదంతా మీదే కదా? ఈ తోట అంతా మీదేనా? ఓకే ఓకే. మీరు మీ వరకే, మీ ఫ్యామిలీ మెంబర్సే తీసుకెళ్ళి అమ్ముకొస్తారు? ఎక్కడ చుట్టుపక్కల ఏ ఊళ్ళకి వెళ్తారు? చుట్టుపక్కల అన్ని వాళ్ళకి వెళ్తాం. ఎక్కువగా అందుబాటులో క్రోసూర్లో అమ్ముతారు. అందుబాటు ఉందిగా. ఓకే ఓకే, బాగుంది. లాభాలు వస్తున్నాయా? పర్వాలేదండి. సంతోషంగానే ఉందా? కష్టపడుతున్నారు, ఫలితం దక్కాలి మీకు. తప్పకుండా దక్కుతుందని ఆశిస్తున్నాము. వీళ్ళు ఏదో చేస్తున్నారు ఇక్కడ, రండి చూద్దాము. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ గడ్డి తీస్తున్నారు. అమ్మ, ఎందుకు ఈ గడ్డి తీస్తున్నారు? ఏంటి ఉపయోగం దీనివలన? అమ్మ చెప్తారా? ఏంటి చెప్పండి, ఎందుకు గడ్డి తీస్తున్నారు? అదంటే గేదెలు తినడం కోసం తీస్తున్నారా, లేకపోతే చెట్టుకు బలంగా ఉండటానికి, చేను శుభ్రంగా ఉండటానికి తీస్తున్నారు? ఈ గడ్డిని పశువులు తినడానికి కూడా వాడుకోవచ్చునా? పనికి రాదా? వాడుకోవచ్చా? మీరు కూడా ఇక్కడే పనిచేస్తూ ఉంటారా ఈ తోటలోనే? మీకేంటి లాభాలు వస్తాయి? అంటే దీని తాలూకు యజమాని మీకు ఏమన్నా డబ్బులు ఇస్తారా, లేకపోతే రోజుకింత అని మీకు ఇస్తారా? ఎలా? రోజుకింత అని మీకు ఇస్తారు. లాభదాయకంగా ఉంటుందా మీ రాబడి? మీ ఖర్చులకు సరిపోతుందా? అంటే ఆ సీజన్లో బాగుంటుంది. ఓకే, బాగుంది. అమ్మా, ఏంటి సంగతులు? మీ పేరేంటి చెప్పండి ఒకసారి. ఇటు మీ పేరు చెప్పరా? ఓకే ఓకే, సిగ్గుపడుతున్నారా ఆమె? సరే, మనం తోట చూసొద్దామా? రైతులు కదా పాపం, మాట్లాడటానికి కొంచెం. అక్కడ వాళ్ళందరికీ తోట చూపించండి. ఇక తోట చూసేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. మల్లె తోట, మల్లె మొగ్గలు ఈ తోటలో ఇలా విహరిస్తుంటే, అయితే ఇక్కడ నాకు తెలిసిన ఒక నిజం ఏంటి అంటే, మల్లె తోటల్లో పాములు ఎక్కువగా ఉంటాయి అంటారండి. అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలీదు. పాములు ఉంటాయి. ఈవినింగ్ 6 తర్వాత తోటల్లో తిరగడం అంత కరెక్ట్ కాదు అనేటువంటిది నేను విన్నాను. ఈ టైంలో అయితే పర్వాలేదు. ఈ టైం అంటే ఇప్పుడు 4 అలా అవుతుంది ఈవినింగ్. ఈ టైంలో అయితే పర్లేదు. ఇది మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 3 విడతలుగా మల్లెపూలు కోస్తారుట అక్కడ చెప్తున్నారు వీళ్ళు. కోసే టైంలో కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తలు వహిస్తారు. మోకాళ్ళ వరకు ఏదైనా కట్టుకోవడం, ఎందుకంటే అంటుని మొక్కని అంటిపెట్టుకొని ఉంటాయిట పాములు. కాబట్టి ఆ వాసనకి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు చాలా రిస్క్ చేసి ఈ పూల పంట అవన్నీ చేస్తున్నారు. ఏ పనిలో అయినా రిస్క్ ఉంటుంది, కాదనడం లేదు. ఇది ఇంకా రిస్క్, ఎందుకంటే పాములు కాళ్ళకు చుట్టుకోవటం కొంచెం భయంకరమైన విషయాలు కాబట్టి అయినా రిస్క్ చేస్తున్నారు. ఇలా పువ్వులు పూయిస్తున్నారు, కష్టపడుతున్నారు. అందుకే అంటారు కదా, రైతే రాజు అని చెప్పేసి. రైతన్నకి బాగా ఉంటేనే మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకే, బాయ్ నౌ.